ఇరువురొక్కటయ్యే చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటయ్యే చక్కని వారికి ప్రభా నైనా ప్రభా ఏర్పరచదగ్గ ప్రభా అధికారం లేదు ప్రభా. దేవుని ఏర్పరిచిన వారు దేవుని చిత్తంలో నడవబడతారని మీరు వాగ్దానం సెలవిచ్చారు ప్రభా. ప్రదానం చేయబడుతుందని ప్రభా వాక్యంలో మీరు మాట్లాడే విధానాన్ని బట్టి ప్రభా మీకు వందనములు స్తుతులు స్తోత్రములు అయినా ఇదిగో ఇరువురిద్దరిని మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా ఇదిగోనైనా ప్రభా ఈ ఉంగరములు మారుస్తుండగా ప్రభా అయ్యా మీకు మీ బిడ్డలకి నైనా ప్రభా నీ బంగారము తొడుగుతుండగా ప్రభా బిడ్డలకి నీ బిడ్డైన ఆశీర్వదములు నైనా ప్రభా దీవెనకరముగా మహిమకరముగా ఏర్పరిచిన దేవుడు ప్రభా ఈ బిడ్డలకి మరి జరగటంలో నైనా మీ కృప తోడుగా ఉంచి ఇక్కడ మీరే జరిగించి కుమారులతో మీరు మాట్లాడి రింగు తొడగతోడుగా మీ ఆశీర్వదములు మీ కృప తోడుగా వచ్చి యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. మాటలు చెప్తూ ఉండగా దిలీప్ కూడా చెప్తాడు. నిత్యదార్థ సంబంధమైన ప్రేమకు ఈ రింగును ఈ సమయంలో దాంట్లో మార్చుకుంటారు. ఈ సమయంలో దాంట్లో కూడా పూల దాంట్లో తెచ్చారంటే ఎక్కడున్నా చూడండి. ఈ సమయంలో దండలు మార్చుకుంటూ ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు మొట్టమొదట జ్యోతి వేస్తారు. అందరూ వచ్చి దైవజనం లేని వాడు ప్రకాష్ గారు ప్రతి ఒక్కరు మోదువరుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో చివరిగా అమ్మగారు కూడా ఇక్కడ నిలబడతారు. అందరూ కూడా వచ్చి ప్రార్థనలో అలాగే జాన్ గారు నడిపిస్తారు ప్రార్థనలను. ఈ సమయంలో వధువరుల కొరకు మోకరించినట్లయితే మరి బాగుంటుంది. ఇరువురు మోకరించాలి, మోకరించాలి. మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. జాన్ గారి వధువరుల కొరకు ఈ ముగింపులో ప్రార్థన చేసుకుందాం. చెత్తపరచబడబోతున్నటువంటి మరి జ్యోతులను బట్టి 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుని వీరిని ఆశీర్వదించిన తర్వాత ఇక కార్యక్రమాన్ని ముగించుకోవడానికి మనం ఆశపడదాం. ప్రార్థన అందరూ కూడా కొలు మూసుకుని ప్రార్థన. సర్వమధ్యుడా నాన్న గొప్ప దేవుడు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు అయ్యా.
మంచివాడు మహోన్నతుడు మన నాయన. హస్తాలు ఇవరి మీదకి పెట్టండి. మహిమ కలిగిన దేవానికి స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా అయ్యా, నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉంటుండే దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, నూతనంగా జతపరచబడుతున్నాడు నాయన. ఈ ఉదయవర్లు ఇరువుల పట్ల నేను యొక్క కృపను నాయన దారాలను విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, ఇన్నాళ్ళు నాయన దూరంగా ఉండి దేవా అయ్యా నూతనంగా జతపరచబడబోతుంటుంది నాయన. ఈ ఉదయవర్లు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా తండ్రి, వీరు మనసులు కలవడానికి నాయన, వీరి తలంపులు కలవడానికి అయ్యా, వీరి ఆలోచనలు కలవడానికి నాయన నీ కృపణైన బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇరువురిని దీవించండి, ఆశీర్వదించండి దేవా. అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలుగా నాయన ఇరువురు ఉండడానికి మీరు సహాయం దయచేయండి. నీ సన్నిధి సహవాసం, నీ అభిషేకం నాయన బిడ్డల పట్ల అయ్యా మీరు నాయన జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కృప చూపించండి. పాపం శాపం నాయన ఏలుబడి చేయడం సహాయం దయచండి తండ్రి. అయ్యా మళ్ళీ నాయన తండ్రి వివాహం టైంలో కూడా నాయన ఈ ఆత్మ సహాయం తండ్రి మీరు మీద ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ దయగల హస్తాలు ఇప్పుడు మేము చెప్తూ ఉన్నాము తండ్రి. అయ్యా మీరు సహాయం దయచేయండి. చేస్తున్నట్టు నాయన ప్రతి నాయన అయ్యా వర్క్లో మీరు సహాయం దయచేసి తోడుని నాయన ఈ కృపనైనా శీఘ్రంగా బిడ్డల పట్ల ఉంచమని, ఎప్పటి అడ్లాటం కలిగి తొలగించమని తండ్రి. అయ్యే గ్యాప్లో నీతో సహవాసం చేయడానికి అయ్యా నీతో నేను నడవడానికి నాయన అయ్యుల ఆలోచనలు ఉద్దేశాలు నాయన సఫలీకృతపరచమని మీరే కృప చూపించమని, ఇక జరగవలసిన కార్యక్రమం అంతా నాయన మహిమార్థంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, వచ్చిన ప్రతి నాయన బంధుమిత్రులను నాయన సేవకులను నాయన అయ్యే ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, మూడంతల ఆశీర్వాదం దయచేయమని మీరే కృప చూపించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో లేచి తమ చైర్లో కూర్చున్నట్లయితే వరుడిని వధువుని వచ్చి ప్రతి ఒక్కరూ ఆ తలంబ్రాలతో ఆశీర్వదించవలసిందిగా మేము కోరుచున్నాం. దేవుని స్తోత్రాలు. ఈ కార్యక్రమం వచ్చిన వారికి విందు ఏర్పాటు చేయబడి ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించి దైవజనులైన వారి ముందు ఆశీర్వదించిన తర్వాత బంధుమిత్రులందరూ కూడా వచ్చి వధువులను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. అందరూ కలిసి ఉన్నాం.